ఈ ఆరాధన అర్పించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదని మన ధ్యానము నిమిత్తము కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. చాలా మంచాలు. ఏ దురాలోచనయు కానరాలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశోధించితివి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అల్పుడు నిష్ప్రయోజకుండా నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చిపుట్టడం వేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని, పరిశుద్ధాత్మదేవా మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని, ఒప్పింపు చేయవనుగా, గ్రహింపు చేయవనుగా, సమ్మతికల మనసు పుట్టించవనుగా, దేవదూతల పరిచర్యను విడుదల చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరే మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు గారు అంటారు, దేవా నీవు నన్ను పరిశోధించావు, నన్ను పరిశీలించావు, ఏ దురాలోచన నీకు నాలో కానరాలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. దేవుడు దావీదుని పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే ఆయనకి దావీదులో ఏ దురాలోచన కానరాలేదంటాడు. అంటే ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా భయపడతాం మనమైతే. ఎవరైనా ఒక మనిషి మనలను పరిశీలన చేస్తే, ఎవరైనా ఒక మనిషి మనలను పరిశోధన చేస్తే వాళ్ళే మన లోపల బోళ్ళని పట్టుకుంటారు లోపల కదా. మనల్ని ఎవరైనా మనుషులే ఒక జాగ్రత్తగా పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే నీ దగ్గర ఎన్ని తుప్పులు ఉన్నాయో వాళ్ళే పట్టుకుంటారు కదా. వాళ్ళే మనల్ని జాడించి పడేస్తారు. కానీ ఇక్కడ దావీదు గారు అంటారు, దేవుడే ఆయనను పరిశీలన చేస్తే, ఆయనను పరిశోధన చేస్తే అసలు ఏమీ కానరాలేదంట దేవుడికి. అంటే ఎంత క్లీన్గా ఉన్నాడు కదా. అసలు ఏ పాపము చేయకుండా, ఏ దోషము చేయకుండా చాలా నిర్దోషంగా దేవుడు పరిశీలించిన ఒక్క దోషము అతనిలో కానరాలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను పరిశోధన చేస్తాడు. ఈ రోజుకి మనం నేర్చుకునే పాయింట్, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశోధన చేస్తాడు. తర్వాత పరిశీలన గురించి తర్వాత వారం చూద్దాం. ఆయన మనలను పరిశీలిస్తే, ఆయన మనలను పరిశోధిస్తే మన లోపల ఏ పాయింట్ దొరకకుండా మనము సిద్ధపడతాం అనేది చాలా సూపర్. అత్యున్నత స్థానం అనమాట అండి. శిఖరాగ్ర స్థాయి అంటారు దాన్ని. మనలను మన అమ్మో మన నాన్నో పరిశోధిస్తేనే ఇన్ని దొరుకుతాయి. దొరకవా అండి? బోల్డెన్ పాయింట్లో దొరికిపోతాం వాళ్ళకి. దేవుడే పరిశీలన చేసిన, పరిశోధన చేసిన ఒకటి కూడా ఆయన లోపల కానరాలేదు అని స్టేట్మెంట్ ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు అనండి నన్ను పరిశోధన చేస్తే నాలో ఆయనకి ఏ దోషము కనపడలేనంత నేను సిద్ధపడాలి. అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అండి. ఇప్పుడు ఆయన ఎవరెవరిని పరిశోధించాడు, ఏ ఏ విషయాల్లో పరిశోధించాడు, ఎందుకు పరిశోధించాడు, మనం ఏమి నేర్చుకోవాలి అనేది కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం. త్వరగా నాతో పాటు రండి. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులైన తరువాత
అమ్మా జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏమండి నా వైపు చూడమ్మా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అంటే నా వైపు చూడండి, ఇంకా అంతా బైబిల్ అని చదవక్కర్లేదు, నా వైపు చూస్తే మీకు ఏమన్నా 4 మొక్కలు అర్థమవుతాయి. అండి ఆ సంగతులు జరిగిన తర్వాత, కొన్ని సంగతులు జరిగినాయి. ఆ తర్వాత దేవుడు అబ్రహామును అసలు ఇలాగ మనం పరీక్ష పెడితే, పరిశోధిస్తే అబ్రహాం ఎలా స్పందిస్తాడో అని పరిశోధించాడంట. ఎలా పరిశోధించాడంట? అబ్రహాము గుడారంలో ఉన్నాడు. ఏమండి నా వైపు చూడండి, అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? గుడారంలో ఉన్నాడు. అర్ధరాత్రి కాడ దేవుడు అబ్రహాం అని పిలిచాడు. పిలిస్తే లెగిసి బయటకు వచ్చి చిత్తము ప్రభువా అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నానా నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి నేను చూపించే మోరియా పర్వతం మీద, మోరియా పర్వతం మీద నేను చూపించే ప్రదేశంలో నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి బలి అర్పణగా ఇచ్చేయన్నాడు. అండి ఇచ్చేయంటే తెల్లారకుండా భార్య లెగిస్తే మళ్ళీ పిల్లోని ఎక్కడ తీసుకెళ్తానో అడుగుతుందేమని భార్య పడుకొని ఉండగానే జాగ్రత్తగా పిల్లోని లేపు తీసుకుని, కట్టెలు తీసుకుని, గాడిదలు తీసుకుని, పనివాళ్ళని తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఆయన పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరిశోధిస్తాడు. ఏం పరిశోధించాడు? అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడంట? అక్కడే రాశారు, నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి అర్పణగా ఇచ్చే అన్నాడు. ఇప్పుడు దేవుడు అతన్ని పరిశోధించాలని కోరుకున్నది ఏంటంటే, నా మాట వింటాడా, తన కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తాడా, అది ఆయన చూడాలనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడండి? పరిశోధించడం అంటే ఇతడు ఏం చేస్తాడు అని తెలుసుకోవటం. పరిశోధించడం అంటే ఏం చేస్తాడని తెలుసుకోవటం ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. ఏమడిగాడు? అబ్రహాము ప్రేమించేది ఏం ప్రేమిస్తున్నాడు? అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే 99 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 100వ సంవత్సరం వచ్చాక ఒక్క కొడుకు వచ్చి పుట్టాడు. ఆ కొడుకు మీద ఎలా ఉంటుంది ప్రేమ చెప్పండి అండి? ఒక్కడే కొడుకు పుట్టాడు. ఎలా ఉంటుందండి ప్రేమ? తండ్రి అయిన అబ్రహాముకైనా తల్లి అయిన శారమ్మకైనా ఎలా ఉంటుందండి వాళ్ళకి? ఇక వాళ్ళ ప్రేమ ఎంత ఉందో అంతా కొడుకు మీద పెట్టుకున్నారు. ఇక వాళ్ళిద్దరికీ ప్రాణం ఎవరంటే కొడుకే. ఆ కొడుకు ఏదైనా ఇంత దెబ్బ తగిలితే వాళ్ళు అల్లాడిపోతారు అనమాట అండి. అంత ప్రేమగా చూసుకుంటున్నారు ఆ కొడుకుని. అలాంటి కొడుకుని నాకు బలిగా ఇచ్చేయంటే ఎలా ఉంటుంది అండి? అసలు ఏం చేస్తాడో చూద్దాం. నాకు భయపడతాడా? అతడు ప్రేమించేది నేను ఇమ్మంటే ఇస్తాడా ఇవ్వడా చూద్దామని పరిశోధన చేశాడంట. ఏం చేశాడంటే పరిశోధన చేశాడంట. ఆ పరిశోధనలో అబ్రహాము నెగ్గాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. నీకంటే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించను ప్రభువా, నిన్నే ప్రేమిస్తాను, నీకంటే ఎవరిని నా కొడుకునైనా నేను ప్రేమించను అని నిరూపణ చేసుకున్నాడు. తీసుకెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. అంటే కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద తాళ్ళెట్టు కట్టేశాడు, కత్తి ఎత్తేశాడు. ఇక ఒక్క క్షణం ఆగితే కత్తి తల మీద పడితే తల వేరే మొండు వేరే అయిపోయాను, బలి అర్పణ అయిపోయాను అంతే. ఇక కత్తి ఎత్తేసరికి ఆకాశం నుంచి స్వరం అబ్రాం 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 ఆగు 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 కానీ ఆకాశం నుంచి కంగారు పడిపోతున్నాడు దేవుడు. అన్నంత పని చేసేలాగా ఉన్నారా బావు నువ్వు, అసలు నువ్వేం చేస్తావో చూద్దామని నేను అలాగే పరిశోధించాను అంతే. నిజంగా బలి అర్పణ కోరలేదు, నువ్వు అసలు ఇస్తావా ఇవ్వా అని తెలుసుకోవటం కోసం నేను అన్నాను అంతే. ఎందు నిమిత్తము నీవు నాకు భయపడేవాడవని నాకు అర్థమైంది. అర్జెంటుగా కట్లిపే, నువ్వు ఇలాంటి పని చేస్తావని అక్కడ ఒక పొట్టేళ్ళని సిద్ధపరిచాను, వెళ్ళి ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చి బలి అర్పణగా చెయ్యని చెప్పి దేవుడు చెప్పాడు. వెంటనే ఆ కట్లు ఇప్పాడు, కొడుకుని పక్కన పెట్టాడు. అబ్రాముకు తెలుసు ఆ పర్వతం కింద దాసులతో ఏం చెప్పాడు, మీరు ఇక్కడ నిలిచి ఉండుడి, నేను నా కుమారుడును పర్వతం మీదకి వెళ్ళి యెహోవాను మొక్కి మరలా తిరిగి వస్తామని చెప్పాడు వాళ్ళకి. అక్కడికి వెళ్ళి చేసేదేంటి? కొడుకుని బలి అర్పణ ఇచ్చేయాలి. తిరిగి కొడుకు వస్తాడా? రాడు, ఈయన అక్కడే వస్తాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? నేను నా కుమారుడు తిరిగి బలి అర్పణ అర్పించి వస్తాను అంటే అంత విశ్వాసం ఆయనలో ఉంది. ఆ మాటకి మురిసిపోయాడు దేవుడు. మురిసిపోయి ముందే అక్కడ పొట్టేళ్ళని ఏర్పాటు చేశాడు. ఇతడు కత్తి ఎత్తేసరికి ఆకాశంలో స్వరం వినబడింది, కత్తి ఆపమన్నాడు, ఆపాడు. కుమారుడిని కట్టులిప్పమన్నాడు, బలి అర్పణగా ఇస్సాకు బదులుగా గొర్రె పొట్టేలు అర్పణగా ఇవ్వబడిందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనల్ని కూడా దేవుడు పరిశోధన చేస్తాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశోధన చేస్తాడు. నన్ను ఎక్కువ ప్రేమిస్తారా, ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారా?
దేవుడు టాలీ చేస్తూ ఉంటాడు అనమాట మనలో ప్రతి ఒక్కరిని. వీళ్ళు ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తారా, నన్ను ప్రేమిస్తారా? నేను ఇచ్చిన ఆదివారపు ఆరాధనను ప్రేమిస్తారా, ఇంటి దగ్గర పనులను ప్రేమిస్తారా? వాళ్ళ బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తారా, నన్ను ఎక్కువ ప్రేమిస్తారా? ఆయన మనలను పరిశోధిస్తాడు. ఆదివారం ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది అని పెడతాడు. ఇంటర్వ్యూకి వెళ్తారా, ఆరాధనకు వస్తారా? పరిశోధిస్తుంటాడు. మీకు అర్థమవుతుందన్న మాటలు ఏమండి? ఆదివారమే పెన్షన్ ఇస్తారు, 5,000 4,000 ఆదివారమే ఇస్తారు. పెన్షన్కి ప్రేమిస్తారా, నన్ను ప్రేమిస్తారా అని ఆయన పరిశోధన చేస్తాడు. పెన్షన్ 4 రోజులు 5 రోజులు ఇస్తారు, ఒకరోజే ఎవరు? అవునా కదా? అవునా కదా చెప్పండి. పెన్షన్ ఒక్కరోజే ఇస్తారా, 4-5 రోజులు ఇస్తారా? సెపరేట్ అండి, 3 రోజులని ఇస్తారు కదా. ఒకవేళ ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలో కూడా ఇస్తారు, ఇది కలిపి. అవునా కదా? మరి ఎంత అవకాశం ఉన్నప్పుడు ఆదివారం ఆరాధనకు వస్తారా లేదా పెన్షన్కి వెళ్తారని దేవుడు పరిశోధించడంలో తప్పేముంది? ఉందా? వీళ్ళు ఆరాధన మనిషి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, అవకాశం ఉన్నా సరే. కాబట్టి దేవుడు మనలను పరిశోధన చేస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి? ప్రతి మాట జాగ్రత్తగా మీరు ఆలకించాలని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమీ లేని అబ్రాముని, ఏదో బొమ్మలో అనుకుని అమ్ముకునే అబ్రాముని దేవుడు పిలిచాడు. అబ్రామ్ అని పిలిస్తే, అయ్యా ప్రభువా ఎవరు నువ్వు అని అంటే, నేను దేవుణ్ణి, మహాకాశంలో ఉండే దేవుణ్ణి. నీవు గనక నా మాట వింటే నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా చేస్తాను. నేను చెప్పినట్టు నీ జనులను విడిచి, నీ దేశమును విడిచి, నీ బంధువులను విడిచి నేను చూపించే దేశాన్ని కనుక నువ్వు వస్తే నిన్ను ఒక్కడనే ఒక దేశంగా చేస్తాను, ఆశీర్వాద కారణంగా చేస్తానని దేవుడు మాట్లాడితే, ఆ మాట విని దేశాన్ని వదిలేశాడు, బంధువులను వదిలేశాడు. దేవుడు మాటను పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలవపోయిన బయలుదేరిపోయాడు. ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు, మన వైపు చూడండి, ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు అబ్రహాముకు మొదట ఏమండి బంగారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? బంగారం ఇచ్చాడు. అది పరిశోధనే సుమా, అది కూడా పరిశోధనే. నా మాట విని బయలుదేరాడు కదా, అన్నీ విడిచిపెట్టి. బంగారం ఇస్తే బంగారాన్ని ప్రేమింతాడా, నన్ను ప్రేమింతాడా? ఇది టాలీ అనమాట. మనోడు మనసు ఎలాగ ఉంటుంది అంత ఎప్పటికప్పుడే పరిశోధన. బంగారం ఇస్తే బోళ్ళంత బంగారం వచ్చింది అబ్రాహాముకి. ఏమీ లేనివాడు ఎలా కోటీశ్వరుడు అయ్యాడు, బహుధనవంతుడయ్యాడు, రాజులాగా. ఎలాగండి? రాజులు అబ్రహాము దగ్గరకు వచ్చి అంటారు, నీవు మా మధ్య మహారాజులాగా ఉన్నావు అంటారు. అంటే ఆ రేంజ్లో ఉన్నాడని అర్థం. అంత బంగారం ఇచ్చాడు దేవుడు. ఇస్తే బంగారాన్ని పక్కన పెట్టాడు. ఏం చేశాడండి? అబ్రహాము దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ అంటారు, అయ్యా నువ్వు అంటే ఎక్లెసన్ బిల్డింగ్ కట్టి పెడతావు, నీకు ఇక్కడ 3 నిమిషాల్లో కట్టేద్దాం, నీ దగ్గర అంత ధనం ఉంది కదా అంటే, వద్దు నాన్న, దీని మీద మన మనసు ఉండకూడదు. దేవుని మనం ప్రేమించాలి, గుడారంలో నివసించాలి. ఇది మనకు శాశ్వతం కాదు, ఇచ్చాడు దేవుడు. ఉంటే ఉంటుంది, ఆ పక్కన గుడారంలో ఆ పెట్టులో ఉంచండి, దాని మీద మనసు పెట్టకండి. దేవుని మీద మనసు పెట్టుకోవాలి. అక్కడ పునాదులు గల పట్టణం మీద మనసు పెట్టుకోవాలి. ఆయన్ని ప్రేమించాలని తన దగ్గర ఉన్న పిల్లలందరికీ నేర్పిస్తున్నాడు. దీని మీద మనసు పెట్టుకోవద్దని చెప్తున్నాడు. బంగారం ఇచ్చిన తర్వాత మనోడు మనసు బంగారం మీద పోలేదు, బంగారాన్ని ఎక్కువ ప్రేమించట్లేదు, నన్నే ప్రేమిస్తున్నాడని. తర్వాత ఒకసారి పిలిచి, నువ్వు చూచినంత లెక్క భూమి నీదే అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు నడిచినంత లెక్క భూమి నీదే అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చూసినంత లెక్క భూమి, నడిచినంత లెక్క భూమి నీదే అంటే ఎలా ఉంటుంది ఎవరికైనా? ఒకవేళ మనలో ఎవరికైనా అలాంటి ఛాన్స్ దేవుడు ఇస్తే అండి, ఆ మొక్క ముందే చెప్పకపోయా, ప్రభువా నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్ళినానా అని అన్నాడు దేవుడు. మనం నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ నుంచి 9 దాకా వెళ్ళాక నేను నడలేను ప్రభు అన్నాడు. నడలేవా? అంతేనా? నీ ఓపిక అంటే అంతే ప్రభు. అయితే కొవ్వూరు నుంచి 9 దాకా నీది అన్నాడు. ఆ మొక్క ముందు చెప్తే దేవరపల్లి దగ్గర వెళ్ళిన కదా ప్రభు, అలాగా అలా చేసే పెట్టిన ఆయన అంటాం మనం అయితే కదా. ఈ దేవుడు నడిచినంత లెక్క కాదు నాన్న, నువ్వు ఇలా చూడు అన్నాడు. చూస్తే ఎంత లెక్క చూస్తాం మనం అండి? నడుతుమంటే చాలా కష్టం, చూస్తామంటే ఎక్కడి నుంచి ఇలా చూస్తే ఎక్కడికో చూస్తాం కదా. నీకు కనబడినంత లెక్క నీదే అంటే అలా 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు అవుతాయి. ఏమండి? 1000 లక్షల ఎకరాలు అయిపోతాయి. అంత లెక్క ఒక దేశం నీదే అన్నాడు. కనాను దేశం నీదే అంటే ఒక దేశం నాది అనుకుంటే ఎలా ఉంటుంది అసలు? మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదే మనలో ఎవరికైనా అంత దేశాన్ని ఇచ్చేస్తే అండి, మొత్తం ఊరికి ఒక నెట్టి, రే ఈ ఊరిలో పనసకాయలు, ఈ ఊరిలో వంకాయ తోటాయి, ఆ ఊరిలో బెండకాయ తోటాయి, రే ఈ ఊరిలో కొబ్బరి తోటాయి అని ఊరికో తోట ఒక్కొక్క నెట్టి
ఇక ప్రతిరోజు ఒక ఊరు వెళ్ళి ఆ పొలాలన్నీ కోసుకుని వ్యాపారం చేసుకుని ఏండి 24 గంటలు మునిగిపోయి దేవుడిని మర్చిపోతాం మనం అయితే కదా కదా. చూసినంత లెక్క దేశమంతా ఇదంటే భూమిని పట్టించుకోవట్లే మనోడు. కోటీశ్వరుడు, కోట్ల 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 అధిపతి అయిపోయాడు, బహుధనవంతుడు అయిపోయాడు. అయినా గుడారంలోనే ఉంటున్నాడు. ఎందులో ఉంటున్నాడండి? ఏమిటయ్యా బాబు, అంతా భూస్వామ్యం అయ్యావు, లక్షల ఎకరాలకు అధిపతి అయ్యావు, బంగారం ఏ క్లాస్ అయిన బంగారం ఎంత ఉందో నీకే తెలియదో, మహారాజులాగా ఉన్నావు, రాజులకే రాజులాగా ఉన్నావు, ఏంటి గుడారంలో ఉంటున్నావు ఏంటి అంటే ఇది అంతా శాశ్వతం కాదు సార్, ఆయన్నే మనం ప్రేమించాలని అంటున్నాడు. ఎవరిని ప్రేమించాలంటున్నాడా? దేవుణ్ణే ప్రేమించాలంటున్నాడు. తన తమ్ముడైన లోతు చెరపట్టబడినని విని 318 మంది సైనికులను వేసుకుని వెళ్ళి కదర్లోయమ్మ రాజుల మీద యుద్ధం చేసి ప్రాణాలను తెగించాలని ఓడించి తీసుకొచ్చి మరలా లోతుని సొదొమ గొమొర్రాలో విడిచిపెట్టినటువంటి జయించి తిరిగి వస్తున్నటువంటి అబ్రాహామును చూసి దేవుడు మురిసిపోయి, పరలోక రాజ్యంలో కూడా ఒక దేవాలయం ఉంటుందటండి. ఏముంటుందండి? పరలోక రాజ్యంలో కూడా మందిరం ఉంటుంది. ఆ మందిరంలో యాజకుడు ఉంటాడు, ఆయన పేరు మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకుకి దేవుడు చెప్పి పంపించాడు, నానా జయించి వస్తున్న అబ్రహాముకి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చిరా అని చెప్పి పంపిస్తే ఆ మెల్కీసెదెకు యాజకుడు వచ్చేసాడు. భూమి మీదకి వచ్చేసి రాజులను జయించి వస్తున్న అబ్రహామును ఎదుర్కొని, నానా పరలోకం నుంచి దేవుడు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, రొట్టె ద్రాక్ష రసం తీసుకో, జయించి వస్తున్నావు కదా అని రొట్టె ద్రాక్ష రసం ఇస్తే రొట్టె ద్రాక్ష రసం తీసుకుని అతడి దగ్గర ఉన్న దాంట్లో 10వ భాగమును మెల్కీసెదెకుకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు బంగారం ఇస్తే బంగారాన్ని కూడా లెక్క చేత్తలేదు, భూమితో భూమిని లెక్క చేత్తలేదు, దేవుడిచ్చిన ఆదాయంలో 10వ భాగం కూడా దేవుడికి లెక్క ప్రకారం ఇచ్చేస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు. కొడుకుని అడిగితే అతడు బాగా ప్రేమించే కొడుకు కదా, కొడుకుని అడిగితే రివర్స్ అవుతాడేమో అని దేవుడు పరిశోధించాడంట. ఏం చేశాడంట? దేవుడు పరిశోధించాడంట. దేవుడు పరిశోధిస్తే అది కూడా నెగ్గేశాడు అబ్రాము. కొడుకుని కాదు, ఏది అడిగినా ఇస్తా, నీకన్నా నాకు ఎక్కువేమీ లేదు అని పరిశోధనలో గెలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ఒక యవనస్తుడు మనకి మత్తయి సువార్తలో కనబడతాడు. 19:21 చదవక్కర్లేదు. అతడికి ఉద్యోగం ఉందంట, అతడు యవనస్తుడంట, అతడు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడంట, బహుభక్తి కలిగిన వాడంట, మోకరించాడంట, పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభువా నిత్య జీవమునకు వారసున్న వాళ్ళంటే ఏం చేయాలని అడిగాడంట. అడిగితే యేసు ప్రభు అన్నారు, ఆజ్ఞలన్నీ తెలుసు కదా నాన్న నీకనంటే, ఆజ్ఞలన్నీ తెలుసు, నేను చిన్ననాటి నుంచి ఒక్కటి కూడా తప్పకుండా అన్నీ పాటిస్తున్నాను అన్నాడు. భక్తుడు, ఏ ఆశ లేని భక్తి చేస్తున్నటువంటి వాడు. కానీ అతడికి ఒక్కటి అడ్డంగా ఉందని యేసుప్రభు అన్నాడు. ఏంటంటే, నీవు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, నీవు పరలోక రాజ్యం గవిని దాకా వచ్చావు, అంటే తలుపు దాకా వచ్చావు, ఒక్క అడుగెత్తులు అనుకొచ్చేస్తావు, ఒక్క అడుగు వేయాలంటే నీకు ఒకటి అడ్డంగా ఉందని అన్నాడు. ఏంటో చెప్పండి ప్రభు అన్నాడు. నీవు డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీకున్న ధనమును అమ్మి బేదలకు ఇచ్చిన వెనకాల వచ్చి నీకు పరలోకంలోకి వచ్చేస్తావు, ఒక్కడికి వేసేస్తావు అని చెప్పాడంట. అప్పుడు ఆ యవనస్తుడు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. పాపిష్టోడు కాదు సుమా, వ్యభిచారి కాదు సుమా, దొంగతనం చేసేవాడు కాదు సుమా, ఆజ్ఞలన్నీ పాటించేవాడు, చాలా కఠినమైన భక్తి చేసేవాడు. కానీ ఒక్క పాయింట్, ఏం పాయింట్ అండి? దేవుడు ప్రేమిస్తావా డబ్బుని ప్రేమిస్తావా అంటే డబ్బునే ప్రేమిస్తానని దేవుని వదిలేసి డబ్బుని పట్టుకుని వెళ్ళిపోయాడు, అంతే. ఒక్క పాయింట్. దేవుడు మనలను పరిశోధన చేస్తాడు. నన్ను ప్రేమిస్తారా ఇంకేదన్నా ప్రేమిస్తారా అని మనలో ప్రతి ఒక్కరిని ఆయన పరిశోధన చేస్తాడనేది వాస్తవం. దావీదును పరిశోధించాడు, అబ్రాహామును పరిశోధించాడు కదా. దావీదు పరిశోధనలో గెలిచాడు, అబ్రాహాము పరిశోధనలో గెలిచాడు. మనకి కూడా నేర్పిస్తున్నాడు, మీరు కూడా పరిశోధనలో గెలవటం నేర్చుకోండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పరిశోధన చేస్తాడు. ఆ పరిశోధనలో మనం నెగ్గుకుంటూ వెళ్ళటం అలవాటు చేసుకోవాలని మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఒక ప్రశ్న మనం అందరం వేసుకుందాం. దేవుని కంటే మనం బంగారాన్ని ప్రేమిస్తున్నాం ఎక్కువగా? దేవుని కంటే మనం ఇంకా కుమారుణ్ణి ప్రేమిస్తున్నామా? మనం దేవుని కంటే ఎక్కువగా ఇంకేదైనా లోకంలో ఏదైనా ప్రేమిస్తున్నామా? ఆభరణాలను ప్రేమిస్తున్నామా? పేరు ప్రఖ్యాతులను ప్రేమిస్తున్నామా? గొప్పతనాన్ని ప్రేమిస్తున్నామా? లేకపోతే ఏదైనా లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఇది ఉంటే చాలు, దేవుడి కూడా మనకి తర్వాత విషయం అది అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తున్నామా అనేది దేవుడు మనలను పరిశోధించాలని, మన లోపల ఏముందో నిగ్గు తేల్చాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ పరిశోధనలో, ఆ పరిశీలనలో ఏమండి
అబ్రహాము నెగ్గాడు, తన కుమారుడిని తిరిగి సంపాదించుకుని తెచ్చుకున్నాడు. మనం కూడా ఆయన మనల్ని ఒకవేళ పరిశోధన చేస్తే, ఏమండి, మనల్ని ఏం చేస్తే, పరిశోధన చేస్తే మనం కూడా అబ్రహాములాగా నిలబడగలగాలి. ప్రభు, నీకంటే నేను ఎక్కువగా ప్రేమించేది లోకంలో ఏదీ లేదు నాయన అనే సిద్ధపాటు మనం కలిగి ఉండాలనేది ఈ పాయింట్ మనకు నేర్పిస్తూ ఉంది. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి పాయింట్లో మనం నేర్చుకునేది ఏమిటంటే, నీవు ప్రేమించేది దేవునికి ఇవ్వగలవా? అది మనం నేర్చుకోవాల్సింది. ఏంటి పరిశోధన? నేను ప్రేమించేది దేవునికి ఇవ్వగలనా? అది ఆయన మనలో పరిశోధన చేసి దాన్ని ఫలితాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము ఇచ్చాడు, కొడుకుని ఇచ్చేసాడు, కానీ దేవుడు తీసుకున్నాడా? తీసుకోలా. నువ్వు ఎత్తావో ఇవ్వో తెలుసుకుందామని పెట్టానంతే, నాకు అక్కర్లా, నీ కొడుకు నువ్వు తీసుకెళ్ళిపో, ఒక్కగానొక్క కొడుకు, నీ కొడుకు నాకెందుకు, నువ్వు తీసుకెళ్ళిపో. కానీ నువ్వు ఎత్తావో ఇవ్వో తెలుసుకోవాలని నేను ఆశపడ్డాను, నువ్వు ఇచ్చావు, అది నాకు చాలు. నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను బట్టి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అంటూ ఆశీర్వాదపు జల్లులతో పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, మనం కూడా దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించకూడదో, ఒకవేళ ఆయన పరిశోధన చేస్తే ఆ పరిశోధనలో నెగ్గాలి. ఏమండి, దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టుకోవాలి. ఒక పాస్టర్ గారు చెప్పగా విన్నాను. ఆయన కువైట్ వెళ్ళినప్పుడు అక్కడ చర్చిలో వాక్యం చెప్పినప్పుడు ఆభరణాలను ఎక్కువగా ప్రేమిస్తున్న వారందరి కోసం ఆ వాక్యం బాగా అందులో ఎక్కువ ఫోకస్ చేయబడిందంట. దేవుడు ఎక్కువ, ఆభరణాలు ఎక్కువ. మనము ఆత్మ సంబంధమైన అలంకరణ చేసుకోవాలి, కానీ శరీర సంబంధమైన అలంకరణ చేసుకోకూడదంటూ అతడు ఆ భక్తుడు చెప్పిన ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ఆయన చెప్పారు. ఆయన ఇండియా వచ్చేసారు. ఆయన చెప్పినప్పుడు గమనించారు, ఆ కువైట్లో ఉన్న సంఘానికి పాస్టరమ్మ గారే ఒంటి నిండా నగలేసుకున్నారు. కువైట్లో సంఘం పాస్టర్ గారి యొక్క భార్య పాస్టరమ్మ గారే ఒంటి నిండా నగలేసుకుని ఉన్నారు. ఈయన వాక్యం చెప్పేసారు, వచ్చేసారు. ఆ కువైట్లో పాస్టర్ గారు భార్యని అడిగాడు, ఆ వాక్యం నీకైనా అర్థమైందని. అలాగే చెప్తారు, నేను ఆభరణాలు తీయను అందంట. కొద్ది కాలం అయిన తర్వాత ఆమె ఇండియా వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళ చర్చికి ఈ వాక్యం చెప్పిన ఆయన చర్చికి వచ్చారంట. వచ్చినప్పుడు చూస్తే ఈయన గుర్తుపట్ల. ఆమె చెప్పి, నేను కువైట్లో పలానా పాస్టర్ గారి భార్యనండి, మీరు పలానప్పుడు వాక్యం చెప్తే అప్పుడు నేను ఎక్కించుకోలేదు బుర్రకే, తర్వాత నాకు అర్థమైంది, నేను సమర్పణ చేసుకున్నాను, ఆభరణాన్ని తీసేసానని సాక్ష్యం చెప్పిందంట. అప్పుడు చెప్పిన వాక్యం ఎప్పుడు పనిచేసింది? తర్వాత ఎప్పుడుకో పనిచేసింది. ఆభరణాన్ని తీసి ఆవిడ వచ్చి సాక్ష్యం చెబితే ఆమెను అప్పుడు చూసి ఇప్పుడు చూసి ఈయన పోల్చుకోలేకపోయాడంట. దేవుడు ఎంతగా అద్భుతకార్యం చేశాడని ఆయన చాలా దేవుని స్తుతించాడు. కాబట్టి ప్రియులరా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదో ఉంది మన దగ్గర. దాన్ని ఆయన పరిశోధన చేసినప్పుడు మనం అందులో ఏం చేయాలి? ఆ పరిశోధనలో నెగ్గాలి అని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే చాలామంది ఖరీదైన వస్త్రాలను ప్రేమిస్తారు కదా అండి. ఖరీదైన వస్త్రాలు ప్రేమిస్తారు, ఖరీదైన వస్త్రాలు వేసుకుంటారు. వైరాగ్యం ఉండవు. తర్వాత ఎప్పుడో వస్తుంది. వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటూ మనం మన లోపల పరిశోధించినప్పుడు ఏది తేడా కనపడిందో దాన్ని సరి చేసుకుంటూ మనం వెళ్ళాలని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, మంచిది ప్రియులరా. రెండో మాట ఏమిటంటే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 8వ వచనం. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, నీ తుమ్మేము, నీ ఊరేము, నీ భక్తుని కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద నీవు అతనితో వివాదపడుతివి. చాలు. లేవీని మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా జలముల యొద్ద నన్ను నమ్ముకొనకపోతివి గనుక మోషే ఆహారంలో నా పరిశుద్ధతను సన్మానించలేదు
అంటాడు. లేవీయులను దేవుడు పరిశోధించాడు. ఏం చేశాడు? లేవీయులను దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. మీరు నా వైపు చూడండి అమ్మా. మోషే గారు పర్వతం పైకి వెళ్ళాడు. ఒక రోజు 2 రోజులు 40 రోజులు రాలేదు అండి. దేవుడితో మాట్లాడుతున్నాడు మేఘంలో. ఈ 40 రోజులు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా మాకు నాయకుడిగా ఉన్న మోషే పర్వతం పైకి వెళ్తానని లేడు, 40 రోజులు అయిపోతున్నప్పుడు ఇంకా రాలేదు, ఉన్నాడో లేడో మాకు తెలియదు, మాకు నాయకుడు లేడు కనుక మాకు నాయకుడిని తయారు చేయని అహరోను ఒత్తిడి చేస్తే, అహరోను మీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వండి అంటే అలా బంగారం ఇచ్చారు. అతడు పొగరుతో ఒక రూపమును తయారు చేశాడంట, దూడ రూపాన్ని అండి. ఆ రూపమును తయారు చేయగానే దాన్ని ఎదురుగుండా పెట్టుకుని వీళ్ళు డ్యాన్స్ కట్టి డంపులు వాయించుకుంటా నాట్యం ఆడుకుంటా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన మా దేవుడు ఇదే అంటూ వాళ్ళు ఆడబడి చేస్తున్నారు. మోషే అప్పుడు పైనుంచి దేవుడు చెప్తే కిందకి దిగాడు. దిగటమే ఆయన చేతిలో ఉన్న దేవుని ఆజ్ఞలు గల పలకల ఆగ్రహంతో పగలగొట్టేశాడు. కిందకి రావటం ఆ దూడ రూపమును చిన్న భిన్నం చేశాడు, అగ్ని చేత కాల్చేశాడు, పొడి చేసేసాడు, దాన్ని నీళ్ళలో కలిపి అందరికీ తాగిపించాడు. యెహోవా పక్షమున ఉన్నవారెవరో నా వైపుకు రండి అన్నాడు. ఏమన్నాడండి? యెహోవా పక్షమున ఉన్నవారెవరో నా వైపుకు రండి అంటే 12 గోత్రాలు కదా ఇశ్రాయేలు, 11 గోత్రాలు అటేపు ఉన్నారు. ఒక గోత్రం లేవీయులు మాత్రం మోషే దగ్గరికి వచ్చారు. వస్తే మోషే అన్నాడు, దేవుని తప్ప ఇక వేరే వారిని పూజ చేయకూడదు, యెహోవాను తప్ప. మీరు చేసిన పని చాలా పొరపాటని ఈ పక్కకు వచ్చారు కదా మోషే పక్కకు లేవీయులు, ఆ లేవీయులతో అన్నాడు, మీరు మీ ఎదురుగుండా ఉన్నవాళ్ళు మీ తల్లి అవ్వచ్చు, మీ అన్న అవ్వచ్చు, మీ తమ్ముడు అవ్వచ్చు, మీ బంధువులే, అందరూ 11 గోత్రాలు అన్నదమ్ములే కదా, ఎవరైనా చూడకుండా మీ కత్తితో అందరినీ సంహరించుకుంటూ వెళ్ళిపోండి, ఇలాగున్న పాపమును మనం సంహరించాలని చెప్తే లేవీయులు దేవుని పక్షమున రోషము కలిగి ఆ రోజున చాలామందిని సంహరించుకుంటూ వెళ్ళిపోయారంట. ఆ ఒక్క కారణం చేత నా పక్షమున ఉన్నవారు లేవీలే కాబట్టి వారు నాకు యాజకులుగా ఉంటారని దేవుడు వాళ్ళని యాజకులుగా ఉండటానికి అంగీకరించాడు. అంత ప్రతిష్టలో ఉన్నటువంటి ఆ లేవీల్లో ఈ యొక్క మోషే, అహరోను అనేవారు అద్భుతమైన నాయకులుగా ముందుకు కొనసాగి మంచినీళ్ళు ఒకసారి బండతో మాట్లాడితే వస్తాయని చెప్పాడు దేవుడు. బండతో మాట్లాడాడు, నీళ్ళు వచ్చినాయి. రెండవసారి మెరీబా దగ్గర, ఆ యొక్క మస్సా దగ్గర వీళ్ళందరూ మాకు నీళ్లు లేకుండా ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చామని అందరూ గొడవ చేస్తుంటే, రాళ్ళు తీసుకుని మోసేని చంపేద్దామని సిద్ధపడిపోతుంటే అప్పుడు మోసే కోపం వచ్చి, ద్రోహులారా నేను మీ కొరకు నీళ్లు రప్పించాలా అని దేవుడు బండతో మాట్లాడమంటే బండను ఏం చేశాడు? మోసే కొట్టాడు. అది ఒకటి పొరపాటు. ఇశ్రాయేలీయులను ద్రోహులారా అన్నాడు, అదొకటి పొరపాటు. 2 మాటలను బట్టి దేవుడు మోసే ఇక చాలు, నీవు కనాను దేశం చూడవు, ఇక్కడి నుంచే ఈ పర్వతం ఎక్కలాగా చూపిస్తాను, ఇక్కడే చచ్చిపోతావు నువ్వు అని చెప్పేశాడు. 80 సంవత్సరాలు కష్టపడి ఇశ్రాయేలు విమోచించి కనాను దేశం తీసుకెళ్ళటానికే తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మోషేకి ఆ దేశం చూడకుండా ఒక్క మాటను బట్టి దేవుడు ఏమన్నాడండి? నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, నన్ను నమ్ముకొనకపోతే, మాట్లాడమంటే కొట్టావు, ఇంకా చాలు, ఇంకా మాట్లాడొద్దు అన్నాడు. అంత మహాభక్తుడు ఆయన్నే చిన్న పొరపాటుకే ఆయన ఇక మాట్లాడొద్దు, ఇక్కడతో నీ జీవితం ముగిసిపోయిందని అంత కఠినంగా తీర్పు తీరిస్తే మనం ఏపాటి వాళ్ళం అంటారు అండి? ఆయన ఎవరినైనా, ఎంత పెద్ద పెద్ద భక్తులనైనా, ఆయనను నిదానించి చూసేటువంటి మోషే లాంటి భక్తులనైనా ఆయన ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో మనం ఏం చేయాలి? నెగ్గాలి. అబ్రహాము నెగ్గినట్టు నెగ్గాలి, దావీదు నెగ్గినట్టు నెగ్గాలి. మోషే మహాభక్తుడు, అందరికంటే మిక్కిలి సాత్వికుడు. యేసు ప్రభుల వారే మోషే లాంటి ప్రవక్తను నేనని సాక్షాత్తు దేవుని కుమారుడే మోషేతో పోల్చుకున్నాడు. అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు మోషే. కానీ చిన్న మాట, ఒక్క మాట తర్వాత మాట్లాడమంటే బండను కొట్టవని 2 పాయింట్ల మీద ఆయనను అక్కడతో క్లోజ్ చేసేసాడు జీవితాన్ని. కాబట్టి ప్రియులారా, ఆయన మనలను ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు?
ఆకాశాలను తెరిచినవాడు, సముద్రాన్ని చీల్చినవాడు, మన్నాన్ని కురిపించడానికి ప్రార్థనా శక్తి కలిగినవాడు. ఏమండి, మోషే సామాన్యమైన వ్యక్తి కాదు సుమా, మహాభక్తుడు. 30 లక్షల మందికి ఒకే రాత్రి బాప్తిస్మాలు ఇచ్చినవాడు, అరణ్యంలో పోషించినటువంటి ప్రార్థనాపరుడు, మహాభక్తుడు మోషే. అలాంటి భక్తుడే ఏమండి చిన్న ఒక్క మాట విషయంలో దేవుడు కోపడిపోయాడు. కాబట్టి ఆయన మనల్ని పరిశోధిస్తాడనేది వాస్తవం. ఆయన మనల్ని పరిశోధిస్తాడు అనేది వాస్తవం. ఆ పరిశోధనలో మనం ఏం చేయాలి చెప్పండి? నెగ్గాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మూడవ మాట, ఎంత పెద్ద భక్తులైనా చిన్న విషయంలో అయినా దేవునిని ఆయాస పెట్టకూడదు. దేవునిని ఆయాస పెట్టకూడదు. ఆయనను నన్ను నమ్ముకొనకపోతివి గనుక అన్నాడు. ఎంత పెద్ద మాట అండి! ఏమన్నాడండి మోషేని, అహరోన్ ఏమన్నారు? నన్ను మీరు నమ్ముకొనకపోతిరి కనుక, నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆ కోపంలో బండను కొట్టినందుకు, ఈ ఇశ్రాయేల్ మీద కోపపడినందుకు, అంతే. చిన్న చిన్న పాయింట్ల దగ్గర చాలా పెద్దగా రియాక్ట్ అయ్యాడు దేవుడు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన నన్ను పరిశోధిస్తాడేమో అన్నట్టుగా భయముతో మన జీవితాన్ని మనం ఎప్పుడు ఎక్కడ పరిశోధించినా ఆ పరిశోధనలో మనం నెగ్గేటట్లుగా మనం సిద్ధపడాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మూడవ మాట, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఆజ్ఞలను అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఆ జనములను ఉండనిచ్చెను. హివీయులు, పెరిజీలు, యెబూసీయులు వారి కుమార్తెలకు పెండ్లి, వారి దేవతలను పూజించారు అంటూ రాసిపెట్టాడు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతులు 3:4. అది అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఆ జనములను పరిశోధించుటకే ఆ జనములను ఉండనిచ్చాను అన్నాడు. మన వైపు చూడండి, కనాను దేశం ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోయారు. కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ గోత్రం వాళ్ళకి ఇది, ఈ గోత్రం వాళ్ళకి అదని మొత్తం దేశం అంతా యెహోషువ పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసిన తర్వాత ఎళ్ళకు ముందు ఆ దేశంలో ఎవరెవరు ఉన్నారంట? హివ్వీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు అనే వాళ్ళు ఉన్నారు. 7 జాతులు వాళ్ళు ఉన్నారు. అందులో చాలామందిని మొత్తానికి వెళ్ళగొట్టేశారు. ఈ మూడు పేర్లు కనపడుతున్నాయి కదా, వీళ్ళని మొత్తం వెళ్ళగొట్టలేదంట. కొంచెం మందిని దేవుడే ఉంచాడంట. వీళ్ళకి ఏంటి, వీళ్ళను పరిశోధించడానికి. ఏంటంట వీళ్ళను పరిశోధించడానికి, వీళ్ళను ఆజ్ఞలను గైకొందురో లేదో అని వీళ్ళను పరిశోధించుట కొరకు ఆ అన్య జనాంగాన్ని దేవుడు అక్కడ ఉండనిచ్చాడంట. వీళ్ళేమో యెహోవాయే మా దేవుడు అనే ప్రజలు వీళ్ళు. వాళ్ళ 3 పేర్లు చదివాం కదా, వాళ్ళేమో వాళ్ళ దేవతలు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు వేరే. వాళ్ళు వీళ్ళ మధ్యలో ఉన్నారో దేవుడు అలా ఉండనిచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకుంటున్నారంట, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఎత్తున్నారంట. వాళ్ళ సైడ్ వెళ్ళిపోతున్నారంట, కానీ వాళ్ళని మా దేవుడు గొప్పవాడని ఇటువైపు లాగలేకపోతున్నారు. అది విషయం. దేవుడు పరిశోధిస్తాడంట. మనం కూడా ఎటువంటి లోకంలో ఉన్నాం అండి? మనం ఇక్కడ నివాసం ఉంటున్నామంటే మన పక్కన చుట్టుపక్కల ఉంటారు కదా అండి, దేవుని ఎరగని వారు కూడా ఉంటారు. మనం మన భక్తిని కొనసాగించుకుంటామో లేదో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తామో లేదో అని మన చుట్టుపక్కల ఆయన మనల్ని పరిశోధించడానికే పక్కపక్కన వేరే వాళ్ళను ఉండనిచ్చడానికి అనుమతి ఇచ్చాడంట. అప్పుడు మనం ఏం చేయాలండి? ఆయన ఆజ్ఞలను అనుసరించే వాళ్ళముగా బతికి గెలవాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మన పక్కన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, మనం చేయకూడదు. అర్థమవుతుందంటారా? ఈ లోక ఆచారాలు బలం ఉన్నాయి, లోక సంప్రదాయాలు బలం ఉన్నాయి, కానీ వాక్యానుసారమే మనం ముందుకు వెళ్ళాలి అనే పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ ఇశ్రాయేలీలతో పాటు ఈ మూడు హివ్వీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు కూడా ఉన్నారట. వారి ఆచారాలు వీళ్ళు చేయకుండా వీరు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో లేదో అని వీళ్ళను పరీక్షించడం కోసం వాళ్ళని పక్కన పెట్టాడంట.
వీళ్ళు అందులో ఫెయిల్ అయిపోయారు. అర్థమవుతుందంటారా నా మాట? అర్థమవుతుందంటారా? ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా? సెపరేట్ అండి. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, తేడా వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, మనం ఎంత భక్తిపరులమైనా, ప్రతివారం మందిరానికి వస్తూ ఉన్నటువంటి వ్యక్తులమైనా, మనలను ఆయన పరిశోధిస్తున్నప్పుడు మనం గెలుస్తున్నామో లేదో అనేది మన పరిశీలనలో ఉండాలి. మనం దాన్ని ఒక కంట కనిపెట్టుకోవాలి. మనం ఆయన పరిశోధనలో గెలవగలుగుతున్నామా, ఓడిపోతున్నామా అనేది మనం తెలుసుకుంటే ఒకసారి పడిపోయినా రెండోసారి గెలవటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఏమన్నా నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా అండి? మనం ఈ లోకంలో లోక ఆచారాల ప్రకారంగా కాక, లోక సంప్రదాయాల ప్రకారంగా కాక, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటామో లేదో అని మనల్ని పరిశీలన చేస్తున్నాడట. అర్థమైందండి అమ్మ? అర్థమైందా? అర్థం లేదా? పరిశీలన చేస్తాడంట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్లో, నీవు ఎంత పెద్ద భక్తుడివైనా, ఎంత కోప్పడినా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడో అది కూడా పరిశోధనలో ఉంది అనేది మనం నేర్చుకోవాలి. మనం ఎంత పెద్ద భక్తులమైనా, మోషే ఎంత పెద్ద భక్తుడండి, పరలోక రాజ్యంలోనే యేసుప్రభు గొర్రెపిల్ల కీర్తన ఉంటుందంట. తర్వాత రెండవ స్థానం మోషే కీర్తన పాడతారంట. అంత రేంజ్లో, పరలోక రాజ్యంలోనే అంత రేంజ్లో ఉన్నాడు మోషే. అంత పెద్ద భక్తిపరుడుగా కొనియాడబడతా ఉన్నాడు. అలాంటి స్థాయికి వెళ్ళినటువంటి ఆయన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధన చేస్తున్నాడు. నువ్వెంత పెద్ద భక్తుడివైనా, నీలో చాలా కార్యాలు చేయగలిగిన సమర్థుడివైనా ఆయన పరిశోధిస్తున్నాడు అనేది వాస్తవం. అంత పెద్ద భక్తుడు కాబట్టి చిన్న మాటకే అంత సీరియస్ అయ్యాడు కదా. మనం అప్పుడే దేవునిలోకి వచ్చిన వాళ్ళం అయితే అంత సీరియస్ అవ్వడం. దేవునితో సమానంగా అంత స్థాయికి వెళ్ళిపోయాక కూడా, ఇంకా మిక్కిలి సాత్వికుడు అనే బిరుదు పొందాక కూడా నీలో కోపం ఎందుకు వచ్చింది అనేది ఆయన పాయింట్. అంత ఆ స్థాయికి వచ్చాక కూడా ఎందుకు కోపపడ్డావు అని సీరియస్ అయ్యాడు. కాబట్టి మనం ఎంత పెద్ద భక్తులమైనా ఏమండి, ఆయన పరిశోధిస్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మీకు మనవి చేసుకుంటాను. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మనము దేన్నైతే దాన్ని దేవుడు అడిగితే ఇచ్చేస్తామా ఏమో అనేది పరిశోధన. ఇచ్చేయడానికి సిద్ధపడితే అబ్రాహాంలా గెలిచినట్టు. అర్థమవుతుందంటారా? రెండవది, నీవు ఎంత పెద్ద భక్తుడివైనా నీ స్థాయి పెరిగే కొలది ఆయనకు సమానమైనటువంటి భక్తి చేసేటువంటి గొప్ప సేవకుడిగా ఎదిగినప్పటికీ చిన్న మాట ఆయనకి పెద్ద కోపం వచ్చేటట్లుగా చేస్తుందనే విషయాన్ని గమనించాలని ఆయన ఆ స్థాయిలో కూడా పరిశోధిస్తాడని మోషే యొక్క సందర్భం మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తామో లేదో అని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు అనేది మూడో పాయింట్. ఏండి అమ్మా, అర్థమవుతుందా? కాబట్టి మనం ఎక్కడున్నామో, ఏ ప్రదేశంలో జీవిస్తున్నామో అన్నది పాయింట్ కాదు. నీవు జీవిస్తున్న ఆ ప్రదేశంలో దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నావా లేదా అన్నదే పాయింట్. అర్థమవుతుందంటారన్నమాట. ఏమండి, వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదన్నదే పాయింట్. అదే ఆయన చూస్తున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నాలుగో పాయింట్, 1 దినవృత్తాంతం 28:9, హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము అని దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. ఎలా సేవించాలంటే దేవుణ్ణి? హృదయపూర్వకంగా. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను. ఏం పరిశోధిస్తాడంట దేవుడు? మనమైతే పైన పరిశోధిస్తాం కదా, పై రూపాన్ని పరిశోధిస్తాం. ఈవిడ వస్త్రధారణ భక్తిపరులాగా ఉంది, ఇతడి వస్త్రధారణ భక్తిపరులాగా ఉంది, ఈ బిడ్డ కొంచెం నెమ్మదోస్తురాలాగా ఉందని మనం పైన చూసి ఒక నిర్ధారణకు వస్తాం. కానీ దేవుడు అలా కాదంట, అంతరంగాన్ని, హృదయాన్ని పరిశోధించే దేవుడు అంట. ఏమండి, దావీదు గారు చెప్తున్నాడు, నాన్న పై రూపాన్నగా దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము అని దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. ఏమండి, కానీ సొలొమోను దావీదులాగా సేవించలేకపోయాడు. తేడా వచ్చేసింది. సొలొమోను ఆఖరికి ఏమండి, దావీదు లాగా యథార్థవంతుడిగా దేవుని సేవించలేని వాడయ్యాడని వాక్యం చెప్తా ఉంది. కొడుకు ముందే చెప్పాడు, అన్నీ చెప్పాడు. హృదయపూర్వకంగా సేవించాలి దేవుణ్ణి,
మనఃపూర్వకంగా సేవించాలి దేవుణ్ణి నానా అంటూ అన్ని మెలుగులు చెప్పాడు. కానీ సొలొమోను తొలగిపోయినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. మనలను ఏ విషయంలో పరిశోధిస్తున్నాడంట? నన్ను అనగా దేవుడు నన్ను హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను వీళ్ళందరూ సేవిస్తున్నారా లేదా అని పరిశోధిస్తాడంట. నా మాట అర్థమవుతుందంటారా? ఎందుకు పరిశోధిస్తాడంట? హృదయపూర్వకంగా సేవిస్తున్నామో లేదో, మనఃపూర్వకంగా సేవిస్తున్నామో లేదో, ఏదో పై మాటకి వచ్చి కూర్చుంటున్నామో. మనుషులు అనుకుంటారు చాలా భక్తిపరులు, ఈ బిడ్డలందరూ కూడా ప్రతి వారం మానకుండా వస్తారు, ఎంత మంచి భక్తులో ఈ పిల్లలందరూ కూడా అని పాస్టర్ గారు అనుకుంటాడు. ఆయనకేం తెలుసు కనుక ఏండి? దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు, పరిశోధన చేస్తాడు. కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు, హృదయపూర్వకంగా సేవిస్తున్నారేలో, మనఃపూర్వకంగా నన్ను సేవిస్తున్నారా లేదా అని ఆయన పరిశోధన చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెక్కువ చెప్పలేను. 5వ మాట కీర్తన 105:19. యోసేపుకి చిన్నప్పుడే దేవుడు ఒక కళ చూపించాడు. రెండు దర్శనాలు చూపించాడు. ఒకటి అతని అన్నదమ్ములందరూ నమస్కారం చేసినట్టు, రెండవ దాంట్లో తల్లిదండ్రి కూడా నమస్కారం చేసినట్టు 2 కళలు అతడికి దేవుడు చూపించాడు. ఆ 2 కూడా చెప్పేశాడు, అన్నదమ్ములకు చెప్పేశాడు, అమ్మ నాన్న కూడా చెప్పేశాడు. చెప్పేస్తే వాళ్ళు మేము నీకు నమస్కారం చేస్తామంటారా అని వాళ్ళకి కక్షగట్టి చిత్తకొట్టి గోతులో పెట్టి అమ్మేశారు. తల్లిదండ్రి కూడా మనసులో పెట్టుకుని ఏమిటి ఇలాగ అంటున్నాడు పిల్లగాడు అనుకున్నారు వాళ్ళు. కానీ అది నెరవేరే వరకు ఆ వాక్యము, దేవుని వాక్యం అతడిని పరిశోధించుచుండెను అని రాసిపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా వాక్కు అతన్ని ఏం చేస్తుందంటండి? ఈ చిన్నప్పుడు చెప్పిన ఈ యొక్క ఆయన వాక్కు, ఆయన దర్శనం లేక కళ అది నెరవేరే వరకు కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అతన్ని పరిశోధిస్తూ ఉంది. గోతులో వేసినప్పుడు ఏం చేస్తుంది వాక్యం? యోసేపుని ఏం చేస్తుందండి? పరిశోధిస్తూ ఉంది. గోతులో వేసినప్పుడు యోసేపు ఏం చేశాడు చెప్పండి అమ్మ? ఏం చేశాడు? అన్నదమ్ములు గోతులు వేశారు చంపేద్దామని. ఏం చేశాడు యోసేపు? మాట్లాడా? తిట్టాడా? ఏమండి? తిట్లా. మళ్ళీ వాళ్ళే మళ్ళీ తోడేసి పైకి లాగి అందులో ఒకడు రే మన తోడబుట్టాడు కదా రక్త సంబంధి కదా అందులో ఉంటే చచ్చిపోతాడు తీసి ఈ దారంటే వెళ్ళే వాళ్ళకి అమ్మేద్దాంరా అని అంటే భలే చెప్పారని చెప్పేసి తీసి ఆ దారంటే వెళ్ళే వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఏమైనా అన్నాడా? పోనీ ఏమన్నా అన్నాడా? ఏమన్నా. ఎందుకన్నా తెలుసా? నన్ను మీరు ఏం చేసినా నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఒక రోజున మీరు నాకు నమస్కారం చేస్తున్నట్టు చూపించాడు, అమ్మ నాన్న కూడా నమస్కారం చేస్తున్నట్టు చూపించాడు. అది నెరవేరుస్తాడు అని నమ్మి అది నెరవేరే వరకు మౌనంగా భరించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నెరవేరే వరకు ఏం చేశాడండి? మౌనంగా భరించుకున్నాడు. అన్నదమ్ముల మీద కోపం పెట్టుకోవాలా, అసూయ పెట్టుకోవాలా, ద్వేషం పెట్టుకోవాలా. ఏమండి? పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ చెరసాల్లో ఏం చేశాడు? చెరసాల్లో ఉన్నవాడిని రాజు దగ్గర తీసుకెళ్ళబడ్డాడు. ఐగుప్తు దేశానికే ప్రధానిగా మారాడు. ఫరో ఇంటికి దేవుడిగా మారాడు. యోసేపు చెప్పకుండా ఎవడో కూడా ఇలా చెయ్యి కూడా ఎత్తకూడదని శాసనం రాయించబడింది. అంత రేంజ్లో కూర్చున్నాడు. ఏమండి? అన్నదమ్ములు వచ్చారు, నిజంగానే నమస్కారం పెట్టారు. తల్లిదండ్రులు కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా నమస్కారం పెట్టినంత పరిస్థితి అంత రేంజ్లో దేవుడు పెట్టాడు. ఇది జరిగే అంతవరకు కూడా యోసేపు అలాగా ఇవన్నీ కూడా ఏం చేశాడంటే అలాగ పంటి బిగుమును భరిస్తూ ఒకానొక రోజున నేను ఇలాగ ఉంటానని దేవుడు చిన్నప్పుడు చెప్పాడు. ఖచ్చితంగా జరుగుద్దని నమ్మి ఆ రోజు వచ్చేదాకా వెయిట్ చేశాడంట. ఆ వాక్యము అతడిని పరిశోధించుచుండెను, యోసేపు గెలిచాడు అని అక్కడ అర్థం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు ఒకటి చూపించినప్పుడు అది జరిగేదాకా మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి. ఆ వాక్యం మనల్ని పరిశోధించినప్పుడు మనం అది జరిగే వరకు కూడా జరుగుతుందని అంత విశ్వాసంతో నమ్మకంతో మనం ముందుకు కొనసాగాలి. నిజంగా జరిగినప్పుడు మనం గెలిచినట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోసేపును వాక్యం పరిశోధించుచుండెను అన్నాడు. ఆ పరిశోధనలో యోసేపు ఏమండి గెలిచాడు, ప్రధాని అయ్యాడు. ఆ చిన్ననాడు దేవుడు చూపించిన ఆ 2 దర్శనాలు కలలో నెరవేర్చబడ్డాయి. నెరవేర్చబడిన తర్వాత కూడా అంటాడు, అన్నదమ్ములు వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? మన
మేలు కొరకు దేవుడు నన్ను ముందుగా పంపాడు, మిమ్మల్ని ఆలస్యంగా పంపాడు, అంతే తేడా. మీరేం భయపడొద్దు. మేము అమ్మేసాం మా తమ్ముడిని, ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడని భయపడొద్దు. నేను యెహోవాకు భయపడువాడను అంటాడు. ఏంటండి? నేను యెహోవాకు భయపడువాడను కనుక మీరు నన్ను చూసి భయపడొద్దు. మీరు చేసింది తప్పని మీలో పశ్చాత్తాపం వస్తుంది, కానీ నేను మిమ్మల్ని ఏమి చేయను, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీరందరినీ నేను పోషిస్తాను, ఒక రాష్ట్రాన్ని మీకు ఇస్తానంటూ వాళ్ళేమో ఇతను నమ్మేస్తే, వాళ్ళేమో ఇతన్ని కొడితే, వాళ్ళేమో ఇతన్ని గోతులు దోస్తే, వాళ్ళ వలన ఇతడు బానిస బతకాల్సి వస్తే బాల్యం అంతా, ఇప్పుడు ఈయన వాళ్ళని పోషించి సంరక్షించి ప్రేమించి ఒక రాష్ట్రాన్ని ఇచ్చి వాళ్ళకు పోషకుడిగా మారాడు. ఏమండి? ఆ రేంజ్ వరకు కూడా వాక్యం అతన్ని ఏం చేస్తుందంట? పరిశోధించుచుండెను. పరిశోధనలో గెలిచాడు, నిలిచాడు, ఆశీర్వాదకరంగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని కూడా వాక్యం పరిశోధిస్తుంది. ఆ పరిశోధనలో గెలవాలి. అంత అత్యున్నతమైన స్థాయికి మనం ఎదగాలంటే దేవుని పరిశోధనను మనం అండి ఆ వాక్యం నెరవేరే వరకు పంటి బిగువున ఆ కష్టాలన్నిటినీ భరించాలని యేసు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెరసాల్లో వేసినప్పుడు మరి కొట్టారంట. ఆయన ఇనుము అతన్ని బాధించిందంట. ఆ సైనికులు ఈ వీపు మీద కొట్టారంట, చాలా బండలు బిగించారంట. అప్పుడైనా ఏమని అన్నాడా? ఏమైనా అన్నట్టుందా? ఏమీ అనలా. ఒకానొక రోజున దేవుడు నన్ను ఆ స్థాయిలో ఉంచుతానని చిన్నప్పుడే చెప్పాడు. అప్పటి వరకు భరించుకుంటాను, సహించుకుంటాను. నాకు ఈ స్థితి రావడానికి కారణమైన వారు ఎవ్వరి మీద నేను కోపం పెట్టుకోను అని అందరినీ క్షమిస్తూ ముందుకు కొనసాగాడు. ఆయన వాక్యం పరిశోధించినప్పుడు ప్రతి చోట నిలిచాడు, గెలిచాడని మీకు మనవి చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం కూడా ఆయన పరిశోధిస్తున్నాడు. ఎన్ని రకాల పరిశోధిస్తున్నాడండి? నన్ను ప్రేమిస్తారా, కుమారుని ప్రేమిస్తారా అని అబ్రాహామును పరిశోధించాడు. ఏమండి? పెద్ద మోషేని కూడా పరిశోధించాడు. ఆఖరి టైంలో ఇంకా కాస్త దూరం వెళ్తే కనాను దేశం వెళ్ళిపోతారు. ఆయన మాట్లాడు అంటే మోషే కొట్టాడు. ఆ ఒక్క పాయింట్, ప్రజలతో ద్రోహులారా అన్నాడు. వాళ్ళ కోసమే కదా 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏడిచాడు. వాళ్ళ కోసమే కదా రాత్రుల పక్కన నిద్ర లేకుండా ఉపవాసం ఉన్నాడు. వాళ్ళ కోసమే కదా దేవునితో పెనుగులాడాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. వాళ్ళ మాట అంటే ఏమైపోయింది? ఆ చిన్న మాటని ఆయన అంత సీరియస్గా తీసుకున్నాడు. నేను మాట్లాడమంటే కొట్టావు, అది నా దృష్టిలో నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు అన్నాడు. నా మాట నమ్ముకొనకపోతివి అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంతటితో చాలనేసాడు. అంత సీరియస్గా తీసుకున్నాడు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఎంత భక్తి చేసినా చిన్న మాట కూడా దేవుని దృష్టిలో చాలా పెద్దగా తీసుకుంటాడని మనం గమనించాలని ఆయన పరిశోధనలో మనందరం ఉన్నామని మీకు నేను మనవి చేసుకుంటాను. కాబట్టి మనకి ఆ అబ్జర్వేషన్లో మన మైండ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ దేవుడు నన్ను పరిశోధించట్లేదులే, ఆయన దృష్టిలో నేను లేనులే అనుకుంటే మన ఇష్టానుసారంగా ఉంటాం. ఆయన నన్ను పరిశోధిస్తానన్న ఆ భయం మన మైండ్లో ఉంటే, మన కడుపులో ఉంటే జాగ్రత్తగా మన భక్తిని మనం కాపాడుకోగలుగుతామని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 6వ మాట ఏమిటనగా 20వ అధ్యాయం 12వ వచనం, ఆయన నీతిమంతులను పరిశోధించును అన్నాడు. ఆయన ఎవరిని పరిశోధిస్తాడంట? ఎవరిని పరిశోధిస్తాడంటండి? నీతిమంతులను కూడా ఆయన పరిశోధిస్తాడట. అమ్మా, ఎవరినండి? నీతిమంతులను కూడా పరిశోధిస్తాడంట. లోతు మీకు అందరికీ తెలుసా? లోతు నీతిమంతుడే కదా. లోతు నీతిమంతుడని రాసిపెట్టుంది. పేతురు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు పేతురు పత్రికలో. ఆ లోతు నీతిమంతుడై ఉన్నాడని. అతడు నీతిమంతుడే, కానీ భార్య ఏమో ఉప్పుస్తంభం అయిపోయింది, పిల్లలేమో అక్రమంగా గర్భవతులయ్యారు, పాపిష్టి సంతానానికి మూల స్త్రీలు అయ్యారు అండి. ఆశీర్వాదాలు ఏమీ లేవు కుటుంబంలో. చివరికి లోతు కూడా నీతిమంతుడే, కానీ భార్యను కాపాడుకోలేకపోయాడు, పిల్లల్ని కాపాడుకోలేకపోయాడు. నీవు నీతిమంతుడివైనా నీతిమంతులతో సహవాసం లేకపోతే చాలా ప్రమాదం. నీతిమంతులే తప్పించుకుంటూ అసాధ్యం అన్నాడు, రక్షణ పొందడం అసాధ్యం అన్నాడు. నీతిమంతులే పరలోక రాజ్యం చేరరో చెప్పలేము అన్నట్టు మాట్లాడాడు. పరిశుద్ధులతో సహవాసానికి దూరంగా ఉండకూడదు. లోతు నీతిమంతుడే, కానీ అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా వెళ్ళాడు. అక్కడే పొరపాటు అయింది. ఆ సహవాసాన్ని కోల్పోవడం ద్వారా అతడు నీతిమంతుడిగానే బతికాడు, కానీ కుటుంబాన్ని పోగొట్టేసుకున్నాడు, భార్యను పోగొట్టేసుకున్నాడు, పిల్లల్ని పోగొట్టేసుకున్నాడు.
కాబట్టి ప్రియులారా, నీతిమంతులమైనప్పటికీ ఆయన మనల్ని కూడా పరిశోధిస్తాడు. ఎందుకు పరిశోధిస్తాడు? నీతిమంతులతో సహవాసం కలిగి ఉంటున్నామో లేదో అని పరిశోధిస్తూ ఉంటాడు. సహవాసానికి దూరం అవుతున్నారా? చాలా ప్రమాదం సుమా. పరిశుద్ధులతో సహవాసం చాలా ఇంపార్టెంట్. నీతిమంతులతో సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసానికి దూరం అయితే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. కాబట్టి సహవాసం కలిగి ఉన్నామో లేదో అని ఆయన పరిశోధిస్తున్నాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను ఏమండి. అలాగే ఆఖరి మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం, ఆయన ఆత్మలను పరిశోధించును అన్నాడు. ఏం పరిశోధిస్తాడంటండి అమ్మ? ఏం పరిశోధిస్తాడంట? ఆత్మలను పరిశోధిస్తాడంట. త్వరగా 5 నిమిషాల్లో తెగొట్టేద్దాం. చూడండి తొందరగా. యెహోవా ఆత్మలను పరిశోధించు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. 2 మొక్కల్లో తెగొట్టేద్దాం అమ్మా. 1వ సమూయేలు గ్రంథం 15, 13, 14 కనుక మనం చూస్తే, నా వైపు చూడండి అమ్మా. తీయక్కర్లేదు, నా వైపు చూడండి అమ్మా. సమూయేలు సౌలును అభిషేకించాడు రాజుగా. సౌలుతో సమూయేలు గారు చెప్పాడు, నాన్న, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేల్ మీదకి వెనకాల నుంచి వచ్చి దాడి చేసి చాలామందిని చంపేశారు. అది దేవుడి దృష్టికి ప్రతికూలమైంది. అమాలేకీయులను భూమి మీద లేకుండా సంహరించమని నీకు ఆజ్ఞాపించాడు. నీవు ఇప్పుడు బయలుదేరి అమాలేకీయులను, స్త్రీలను చూడొద్దు, పురుషులను చూడొద్దు, పిల్లలను చూడొద్దు, పశువులను చూడొద్దు, అమాలేకీయులు భూమి మీద లేకుండా సమస్తము నిర్మూలన చేసి రమ్మని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. వెళ్ళినానా అంటే సౌలు వెళ్ళాడు. వెళ్ళి అమాలేకీయుల అందరినీ చంపేశాడు. రాజు అయిన అగగును చంపలేదు. దేవుడి మాట మొత్తం విన్నట్ట వినలేదంట. అమాలేకీయులు అందరినీ చంపేశాడు. వాళ్ళ రాజుని చంపకుండా తీసుకొచ్చాడు. ఆ అమాలేకీయుల పశువుల్లో బలహీనమైనట్లను చంపేశాడు. బలమైన పశువులను తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు దేవుని మాట విన్నాడన్నట్ట వినలేదన్నట్ట అమ్మ? విన్నాడన్నట్ట వినలేదన్నట్ట? దేవుడు ఏం చెప్పాడు సమూయేలు ద్వారా? అమాలేకీయులను, స్త్రీలను చూడొద్దు, పురుషులను చూడొద్దు, పిల్లలను చూడొద్దు, పశువులను చూడొద్దు, సమూల నిర్మూలనం చేసి అగ్ని చేత కాల్చి అసలు అమాలేకీయులు భూమి మీద లేకుండా చేసిరా అని చెప్పి దేవుడు పంపిస్తే, మనోడు చేసింది ఏంటంటే బలిసిన పశువులను తీసుకొచ్చాడు. ఆ రాజును సజీవుడిగా తీసుకొచ్చాడు. ఇతనికి ఎలాగ ఇష్టమైతే అలా చేశాడు. దేవుడు చెప్పినట్టు చేయలా. కాబట్టి అక్కడ చెబుతున్నాడు ఏమనంటే, అతడి యొక్క ఆత్మీయ స్థితిని పరిశోధించాడంట. ఎవరిని? ఎలా పరిశోధించాడంట? సౌల్ని ఎలా పరిశోధించాడంట? అతడి యొక్క ఆత్మీయ స్థితిని ఆయన పరిశోధించాడటండి. పరిశోధించి సమూయేలు ద్వారా ఆయన అంటాడు, నీవు దేవుడు చెప్పినట్టు చేసావా నాన్న అని వచ్చి సమూయేలు అడిగాడు. సౌలు అన్నాడు, ఓ దేవుడు చెప్పినట్టు చేశాను, మొత్తం సమూల నిర్మూలన చేశాను, జయసూచకమైన శిల నిలిపొచ్చాను అన్నాడు సౌలు. ఆహా, అలాగైతే నేను వినుచున్న గొర్రెలు, ఆ యొక్క ఎడ్ల రంకెలు ఎక్కడి అని అడిగాడు సమూయేలు. అడిగితే అదే నీ ప్రజలు తీసుకొచ్చారు, నీ దేవుడికి బలర్పిద్దామని తీసుకొచ్చాడు అంటూ రివర్స్గా మాట్లాడుతున్నాడు. సమూయేలు గారు సౌల్ని దీవించాలి, కానీ సౌలే సమూయేల్ని గాడ్ బ్లెస్ యు సమూయేల్ అంటున్నాడు. రివర్స్ అయిపోయింది అంతా. దేవుడు నిన్ను సదాకాలం రాజుగా ఉంచాలని నేను నిర్ణయించి పెట్టాడు, కానీ నీవు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి నిన్ను దేవుడు విసర్జించాడు. నీకంటే యోగ్యుడైన ఇంకొకరిని కనుగొన్నాడు, అతడిని రాజుగా పెట్టేశాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన శరీరం ఎలాగో ఆత్మ కూడా అలాగే. మనం ఒక మనిషి జీవించున్నామంటే మన లోపల ఎన్ని ఉన్నాయండి? కనపడే శరీరం ఉంది, లోపల కనపడని ఆత్మ ఉంది, ప్రాణం, 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఒక మనిషి మనం బతుకున్నామంటే, మాట్లాడుతున్నామంటే, నడుస్తున్నామంటే మన లోపల 3 ఉంటాయి. ఇది కనపడే శరీరం, కనపడని ఆత్మ, ప్రాణం, 3 ఉంటాయి. ఏమండి? ఈ ఆత్మ ఉన్నంత వరకే నేను మాట్లాడుతుంటాను. ఈ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, దప్పుమని పడిపోతాను. సుధాకర్ గారు వెళ్ళిపోయారు అంటారు, ఎక్కడే పడుకున్నాడు కదా, పడిపోయాడు కదా అంటే కుదరదు. సుధాకర్ గారు వెళ్ళిపోయాడు అంటారు. అంటే అసలు సుధాకర్ గారు ఎవరో? లోపల ఉన్న ఆత్మ పేరు అది. ఆ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఒత్తిదే తీసుకెళ్ళిపోతారు, పెట్టేస్తారు. లోపల ఉన్న ఆత్మీయ స్థితిని ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. సౌలు దేవుని మాటను వినలేదు. అతడి ఆత్మీయ స్థితి దేవుని మీద అంతగా లెక్క చేసేటట్టుగా లేదని గమనించి అంటాడు. 1 సమూయేలు 15 అధ్యాయం 13, 14 వచనాల్లో
నీవు దేవుని మాట వినలేదు. కొవ్వు అర్పించట కంటే, దహన బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. నువ్వు దేవుని మాట వినలేదని చెప్తాడు కరెక్ట్గా. ఏండి, నేను విన్నాను అంటాడు అతడు. నువ్వు వినలేదు అంటాడు సమూయేలు. నువ్వు సంపూర్ణంగా వినలేదు, దేవుడు నిన్ను పక్కన పెట్టేశాడని చెప్తాడు. మన ఆత్మీయ స్థితిని దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మన ఆత్మీయ స్థితిని ఆయన పరిశోధన చేస్తూ ఉంటాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, అమ్మా నా వైపు చూడండి, మీరు చదువుకున్నా అక్కడ అదే ఉంటుంది. ఇలా చూడండి, సమూయేలుతో దేవుడు చెప్పాడు, నానా నీవు యెషీ ఇంటికి వెళ్ళు, వాళ్ళ కుమారుల్లో ఒకడిని రాజుగా అభిషేకం చేసిరా అని చెప్పి పంపించాడు. యెషీ ఇంటికి సమూయేలు వచ్చాడు. నీ కొడుకులను తీసుకురా అన్నాడు. అందరిని తీసుకొచ్చాడు. 7గురు వచ్చారు. పెద్దవాడు వచ్చి నిలబడ్డాడంట సమూయేలు ముందు. సమూయేలు అనుకోడంట, ఆహా ఇతడి రాజుగా దేవుడు అభిషేకిస్తాడు అనుకుంటా, ఎక్కలేసుకున్నాడు కుర్రాడు అనుకున్నాడంట సమూయేలు. దేవుడు మాట్లాడుతున్నాడు, నానా నీవు పైరూపమును చూస్తున్నావు, అతడు నేను ఏర్పరచుకునేవాడు కాదు, తీసేయతను అన్నాడు. సమూయేలు ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఇంత పొడుగున్నాడు, ఎంతలా ఉన్నాడు, మంచి జమాన్లంగా ఉన్నాడు, ఈడే రాజుగా అభిషేకం చేద్దామంటే వద్దంట పెట్టి ప్రభు అంటే, నీవు రూపమును చూస్తున్నావు, నేను ఆత్మ సౌందర్యాన్ని చూస్తున్నాను, ఆత్మీయ స్థితిని చూస్తున్నాను, ఇతడు పనికిరాడు తీసేయన్నాడు. అంతే. 7గురు వచ్చారు లైన్గా, 7గురిని తీసేయమన్నాడు. అప్పుడు యెషూతో అన్నాడు సమూయేలు, ఇంకా నీకు ఎవరు కొడుకులు లేరా అంటే, ఒకడు ఉన్నాడులేండి, ఆ అడవిలో ఉంటాడు, ఆడు గొర్రెలు మేపుకుంటాడు, ఆడేది గిలని అంటున్నాడు. లేదు అతను పిలిపించి, అతడు వచ్చేదాకా నేను వెళ్తాకలేదు, ఇక్కడే ఉండాలి, పిలిపించంటే అప్పుడు అర్జెంటుగా పిలిపిస్తే అతడు రాగానే అంటాడు, దేవుడే స్వయంగా అంటాడు, సమూయేలు చూసావా కుర్రాన్ని, అతడి కన్నులు ఎంత అందంగా ఉన్నాయో, అతడు ఎంత రూపసిగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు అని దేవుడు మురిసిపోతున్నాడు, చాలా వర్ణించేస్తున్నాడు. అతడు ఎంత అందంగా ఉన్నాడని చాలా సంతోషపడిపోతున్నాడు దేవుడు. సమూయేలు చూసి, ఇదేంటి దేవుడు ఎంతగా ఎగ్జైట్ అయిపోతున్నాడేంటి, దేవుడు ఎంత పొగిడేస్తున్నాడేంటి కుర్రాన్ని, ఈడేమో ఎంత పొట్టుగా ఉన్నాడు, ఇలా అన్నగారులేమో జమ్మల్లాగా ఉంటే కుర్రాడు పొట్టుకున్నాడు, ఇతడిని అభిషేకం చేయమంటున్నాడేంటి, ఈ కుర్రాడిని చూస్తే అసలు రాజుగా అర్హుడిలా కనపడతలేదు నాకు, ఏంటి దేవుడి సెలక్షన్ ఎలాగ ఉందని సమూయేలు బిత్తరపోతున్నాడు. అప్పుడు అంటాడు దేవుడు, అతడు ఆత్మీయ సౌందర్యం కలిగినవాడు, నా ఇష్టానుసరమైన మనుషుడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నన్ను ఆరాధించేవాడు, వాక్యాన్ని ధ్యానం చేసుకునేవాడు, అతడు నేను కోరుకున్నవాడు, అతడికి అభిషేకం చేసి అన్నాడు. మారు మాట్లాడకుండా అభిషేకం చేసేసాడు. దేవుడు హృదయంలో ఏముందో దాన్ని తెలుసుకుని దేవునికి అద్భుతంగా యెహోవా యుద్ధములు చేశాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆత్మీయ స్థితిని పరిశోధన చేస్తాడు. ఏమంటే మరి పైరూపాన్ని కాదు సుమా. కాబట్టి మనలను ఆయన పరిశోధిస్తాడు అనేది నా పాయింట్. మనల్ని ఆయన ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. నువ్వు ప్రేమించేది అడిగితే ఇవ్వగలవా లేదని పరిశోధిస్తాడు. నువ్వెంత భక్తిపరుడువైనా చిన్న పొరపాటు మాటనైనా పరిశోధిస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావో లేదో అని పరిశోధిస్తాడు. హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవిస్తావో లేదని పరిశోధిస్తాడు. ఆయన వాక్యము నెరవేరే వరకు నువ్వు ఓపికగా ఉంటావో లేదో పరిశోధిస్తాడు. మధ్యలోనే ఎందుకు వచ్చింది లేదని భక్తి అని ఎలా చిరాకు పడతావో, యేసేపులాగా ఓపిక కలిగి ఉంటావో లేదో అని పరిశోధిస్తాడు. నీతిమంతుడివైన సహవాసంలో ఉన్నావో లేదో అని పరిశోధిస్తాడు. ఆఖరిగా నీ ఆత్మను కూడా పరిశోధిస్తాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యంలో కనుక మనం చూస్తే పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు, నీవు సంఘములో యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటూ ఆయన ఘాటుగా మాట్లాడాడు. తప్పకుండా నేను మోపవలసి ఉన్నది ఏమనగా, ప్రవక్తనని చెప్పుకుంటున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు, జారత్వము చేయుటకును బలిచ్చిన వాటిని తింటకును అది నా దాసులకు బోధించుచున్నది. మోసం చేస్తూ ఉంది. అలాంటి స్త్రీని నువ్వు సంఘంలో ఉండనిస్తున్నావు, అదే నేను నిన్ను పరిశోధన చేస్తున్నాను అన్నాడు. పాస్టర్ గారిని కూడా పరిశోధన చేస్తాడు. ఆత్మీయ స్థితిని, ఆత్మలను పరిశోధన చేస్తాడు అనే పాయింట్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు మనలను మనమే పరిశీలన చేసుకుంటే అప్పుడు మనం చెప్పగలం, ప్రభువా నన్ను పరిశీలించము, నన్ను పరిశోధించము, నా యందు నీకు ఏ లోపము పాపము కానరాలేదని దావీదు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలిగే స్థితికి మనం రావడానికే మనం ప్రయత్నం చేయాలని ఇందు మూలంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, దేవుని బలలో చేయి పెట్టే ముందే
మనకి పాస్టర్ గారు చెప్తారు, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. ఏదైనా దేవునికి విరోధంగా పాపము కానీ ఏదైనా తేడా కానీ మీకు అనిపిస్తే వెంటనే సరి చేసుకుని ఆయన రక్తంలో శుద్ధీకరించుకుని యోగ్యులుగా మారండి. అప్పుడు ఆ రొట్టెను మీరు చెయ్యి వేసి ప్రార్థనాపూర్వకంగా తీసుకోండి అని చెప్తూ ఉంటాం కదా. మనలను మనమే పరిశీలించుకుంటే, మనలను మనమే పరిశోధించుకుంటే అప్పుడు ఆయనతో చెప్పగలం, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు విరోధమైన కార్యం నాలో ఏమీ కానరాదు, చూసుకో అని మనం చెప్పగలిగే అలాంటి ధైర్యం మనకు వస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి దేవుడు మనలను ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో మనం నిర్దోషులంగా దావీదు వలె నాలో నీకేమీ కానరాలేదు ప్రభువా అని చెప్పేటట్టు అలాంటి భక్తి కలిగిన వారుగా మనలను ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, వెతబండి వాకి నిడిగట్టి ఫలింపు చేయండి, దుష్టుడు ఎత్తిపోకుండా సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ మేమందరం కూడా మమ్మల్ని మేమే పరిశీలించుకోవడానికి, పరిశోధించుకోవడానికి కృప అనుగ్రహించి మహిమ మీరు మాత్రమే పొందమనేసే పేరట ప్రార్థించి స్తుతి